మాట చాలా మంచి మాట విందామా. చాలా మంచి మాట. దేవుడి కోసం బ్రతికిన వాడు పాపంలో నడవడు. పాపంలో నడలేని వాడికి పరలోక రాజ్యం ఉంది. ఒక రెండు మాటలు మీతో మాట్లాడతాను. దానియేలు గ్రంథంలో 12వ అధ్యాయంలో 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములలోను జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గము ననుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పెదరో వారు నక్షత్రముల వారే నిరంతరము ప్రకాశిస్తారు. ఎక్కడంటే పరలోక రాజ్యంలో. చూడండి, ఇక్కడ ఒక మాట ఉంది. అదే దానియేలు గ్రంథం 12వ అధ్యాయంలో 13వ వచనంలో, నీవు అంత్యము వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నొంది కాలాంతరమందు నీ వంతులో నిలిచెదవు. దేవుడు స్తోత్రం చెప్పండి. నీకు పరలోక రాజ్యంలో ఒక ప్లేస్ ఉంది. అక్కడ నీకు దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఎవరైతే దేవుడు మాట విని నిలకడగా ఉంటారో వారికి మాత్రము పరలోక రాజ్యంలో నిలిచేదరు. నిలిచే భాగ్యం ఉంటుంది. పరలోక రాజ్యంలో చూసే భాగ్యం ఉంటుంది. పరలోక రాజ్యంలో దేవుణ్ణి సేవించే భాగ్యం ఉంటుంది. దేవుడికి స్తోత్రం. ఈ మంచి మాటలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. సంపూర్ణులుగా బ్రతికిన వారికి మాత్రమే, సంపూర్ణులు అంటే ఎటువంటి పాపము లేని వారు మాత్రమే దేవునితో ఉంటారు. సంపూర్ణుల్లో ఎటువంటి పాప తలంపులు కానీ, పాప ఆలోచనలు కానీ, పాప తాలూకా బీజము కానీ, చెడు కానీ, అన్యాయము కానీ ఎటువంటివి ఉండవు. తెలుసుకోండి. మీరు పరలోక రాజ్యంలో నిలవాలి, నేను దేవుణ్ణి చూడాలి అనుకుంటే సంపూర్ణులుగా బ్రతకండి. దేవుడి కోసం దేవుడు పనిచేయండి. మీరు రక్షించబడ్డారు, వెళ్ళి దేవుని ప్రేమను ప్రకటించండి. దేవుడు శాంతి ఎలాంటిదో చెప్పండి. తన మార్గంలో ఏమున్నదో చెప్పండి. అసలు దేవుడు ఈ భూమి మీదకి ఎందుకు దిగొచ్చాడో చెప్పండి. దేవుడు ప్రేమను ప్రకటించి సువార్త ప్రకటించండి. ఎవ్వరికీ భయపడొద్దు, దిగులు పడొద్దు, అడిగొద్దు, భయపడొద్దు, దిగులు పడొద్దు అన్నాడు దేవుడు. దేవుడు మనకు తోడుంటాడు. ఈ భూమి మీద బతికున్నంత వరకు నీ కుడిపక్కన ఉంటాడు. నీ రాకపోకలందు కాపాడుతాడు. నేను నడవలసిన త్రోవ నడిపిస్తాడు. నేను పోషిస్తాడు, కాపాడుతాడు, రక్షిస్తాడు, సంతోషం ఇస్తాడు, ఆనందం ఇస్తాడు. నీకు కావాల్సిన ధనం ఏర్పాటు చేస్తాడు. కావాల్సింది పీకలమయ్యే కాదు, ధనం ఎక్కువైపోయిన బాధే. సొలొమోన్ రాజు అన్నాడు కదా, అయ్యా నాకు ధనం వద్దు, అయ్యా పేదవాడిగా చేయక మధ్యలాగా ఉంచి అంటాడు. ధనం ఎక్కువైపోయినా నువ్వెవరు అంటానేమో. పేదవాడిని అయితే బాబు ఎలాగో నా పరిస్థితి ఏంటి, వద్దయ్యా ధనవంతుడిని కూడా చెయ్యొద్దు, పేదవాడికి కూడా నన్ను చెయ్యొద్దు, నిన్ను ఆరాధించే బిడ్డగా నన్ను చెయ్యయ్యా అని సొలొమోన్ మహారాజు, కోటీశ్వరుడు మహారాజే కేకలేశాడు. మనకు కావలసినవి చాలండి. గుంతమ్మ కోరికలు కోరుకోకుండా యథార్థంగా బ్రతుకుదాం, నిత్య జీవం పొందుకుందాం. గాడ్ బ్లెస్ యు ఆల్.